నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. ఈ క్యారెక్టర్ని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? అసలు ఈ క్యారెక్టర్లో నీకు కనిపించిన మజా ఏంటి? మీరు కామెడీ చేయకండి, మీ చుట్టూ ఉన్న ఏడు క్యారెక్టర్లు కామెడీ చేస్తాయి. అమ్మాయి బాగుంది కదా సార్. అది సినిమాకి ఎంతో ప్లస్ అవుద్ది. మీరు జస్ట్ మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు అని చెప్పి. 100% నీ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అన్న దిల్ రాజు గారిని మెప్పించాను, శిరీష్ అన్నని మెప్పించాను, మారుతి అన్నని మెప్పించాను, అనిల్ రావుపూడిని మెప్పించాను. తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా. 55 సీన్లు ఉంటే 45 సీన్లు ఫన్ ఉంది సినిమాలో. ఓకే, మీరు అన్నింటినీ మర్చిపోయి నవ్వుకోవచ్చు. ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడమ్మా? మా అందరినీ ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు. నీవు ఒక హీరోగా లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు నీకు ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు? నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్న మాట ఇది. మాకు అప్పట్లో గాడ్ అయినా ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారే. నీకు నచ్చిన సినిమా ఏది? రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. నాకు మాయిలోడు అండి. అవునా? మాయిలోడు నాకు పాప సెంటిమెంట్ కావచ్చు, దాంట్లో ఉన్న చిన్న మ్యాజిక్స్. సో ఎవరైనా అడిగితే రీమేక్ ఏం చేద్దాం అంటే మైలోడి చేద్దాం అంటావా? అంతే, విత్ పర్మిషన్ ఆఫ్ ఎవ్రీ వన్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% 100% స్పెషల్ టచ్ ఉన్న ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ చూశారుగా, ఇన్ అండ్ యాజ్ పెళ్ళికాని ప్రసాద్. ఎవరు? సప్తగిరి. నిజంగానే ఈ మధ్య రోజుల్లో సప్తగిరిలు ఎక్కి సప్త సముద్రాలు దాటినంత పనిచేసి, అంత కమిట్మెంటు, అంత డెడికేషన్తో మళ్ళీ అందరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో ఈ పెళ్ళికాని ప్రసాద్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సప్తగిరికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను ఈ ఇంటర్వ్యూకి. వెల్కమ్ సప్తగిరి గారు, వెల్కమ్. నాగేంద్ర అన్న, లవ్ యూ అన్న. మీరు నా ఇంట్రడక్షన్ ముందు మీరు ఇచ్చిన బూస్టప్ నిజంగా నిజమే. ఎందుకంటే బికాజ్ ఐ బీన్ వాచింగ్. ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో లాస్ట్ పిక్చర్ నుంచి ఇప్పటి వరకు నువ్వు బిగబెట్టిన ఆ ఊపిరి, అంటే అంత డెడికేటెడ్గా లీనమైపోయి అందులో అసలు సప్తగిరి ఎక్కడున్నాడంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా, సప్తగిరుల తర్వాత ఉన్నాడన్న టైప్లో ఎవరికీ కనిపించకుండా వినిపించకుండా అంత డెడికేటెడ్గా మళ్ళీ సినిమాతో బయటకు వచ్చావు చూడు. దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడనరీ స్పెల్ నీ ఈ కెరీర్ ఈ స్టేజ్లో. నువ్వు అసలు ఈ సినిమా ఏంటి, నువ్వేంటి అని అడిగే ముందు ఈ క్యారెక్టర్ని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? అసలు ఈ క్యారెక్టర్లో నీకు కనిపించిన మజా ఏంటి? ఎందుకంటే కొట్టాలి అన్న నీ పంతం నాకు తెలుసు. కొట్టాలి అన్న పంతం, అంత పంతాన్ని అంతలాగా నిన్ను విస్మయపరిచిన ఈ క్యారెక్టర్ ఏంటి అసలు? అంటే ఏ లేదన్నా, ఒక 10 yearsగా మీరు ఒక సప్తగిరిని చూశారు. ఎన్నో హిలేరియస్ క్యారెక్టర్లు చేసాం కమెడియన్గా. సో అలా చేసి 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 నాలో ఇంకా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. మిగిలిన కూడా నేను చేయగలని నా పైన నాకు ఎప్పుడు నమ్మకం. ఆ దావలో ఎంచుకునేదే, ఆ దారిలో ఎంచుకునేదే సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి. దాంట్లో ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి, సెంటిమెంట్ వర్కౌట్ అయింది, అన్నీ వర్కౌట్ అయినాయి. సో మళ్ళా కమెడియన్గా ఎంతకాలం ముందుకు నడుస్తాం? అది ఏదో 10 సినిమాలకి 15 సినిమాలకి పేలే ఒక క్యారెక్టర్తో నిరంతరం మళ్ళీ జీవన పోరాటం సాగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా మనం ఏదో చేయగలం అని నా పైన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ 2 సినిమాలు చేసి ప్రూవ్ చేసుకున్నాను. ఆ తర్వాత కరోనా వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కమెడియన్గా నేను సాగినప్పటికీ నేను అనుకున్న క్యారెక్టర్లు నాకు పెద్ద సినిమాలు చేసినా కూడా అంతగా నాకు అంటే ఆ సినిమాలు ఎంత స్పేస్ రావాలో అంత స్పేస్ వచ్చింది తప్పిస్తే నాకు పర్సనల్గా అది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ముందుకు నడవడానికి మళ్ళీ నాకు కొంచెం ఉపయోగపడట్లే. సో అటువంటి క్యారెక్టర్లకు మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్న సమయంలో పెళ్ళికాని ప్రసాద్, మంచి కుర్రోళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అప్పుడే పాస్ అయ్యి అరే అన్న అయితే సరిపోతాడు. వీళ్ళందరూ ఈ సినిమా చేసిన డైరెక్టర్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, వాళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా ప్రేమగా చిత్రం, లవర్స్, ఈ ఎక్స్ప్రెస్ రాజా అండ్ మనం, జాదుగాడు, ఈ సినిమాలో అన్నీ చూసి మీరు మా ఫేవరెట్ కమెడియన్ అన్న, మిమ్మల్ని ఇన్నాళ్ళు అలా చూసాం, ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తాం,
మీరు కామెడీ చేయకండి, మీ చుట్టూ ఉన్న ఏడు క్యారెక్టర్లు కామెడీ చేస్తాయి. అది సినిమాకి ఎంతో ప్లస్ అవుద్ది. మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు అని చెప్పి ఈ సినిమా డైలాగ్ రాసిన అఖిల్ వర్మ కావచ్చు, కథ ఇచ్చిన లోహిత్ అన్న అఖిల్ వర్మ కావచ్చు, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే దాదాపు మనకన్నా ఒక 10 years జూనియర్స్, ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చెప్పిన కథ నన్ను నిజంగా చాలా మెస్మరైజ్ చేసింది. నా బాడీ లాంగ్వేజ్ని మార్చడానికి ఉపయోగపడింది వాళ్ళు చెప్పిన కథ. సో నాకు చాలా టెంప్టింగ్ అనిపించింది క్యారెక్టర్ చేయడం. తప్పకుండా చేద్దాం బ్రదర్, మీరు ఎలా చెప్తే అలా చేస్తారని చెప్పి ఈరోజు దీనికి ఇంతవరకు కార్యరూపం దాల్చింది. ఈరోజు మీ ముందు కూర్చునేంత స్థాయికి సినిమా వచ్చింది. ప్లస్ ఈ సినిమాకి అన్నీ మాకు పాజిటివ్గానే జరిగాయి. అంటే ఈ సినిమా ఫస్ట్ ఈ కథ వినింది మారుతి అన్న విన్నాడు. మారుతి అన్న విని దీనికి కర్త కర్మ క్రియ అండాదండా నేనుంటా, ఈ సినిమా నువ్వు చేయాలి, అయ్యో మీరు చెప్పడం నేను చేయకపోవడమా, అలా చేయడం. చేసిన తర్వాత టోటల్ ఫస్ట్ కాపీ తీసుకెళ్ళి మారుతి అన్న ఇంట్లో హోమ్ థియేటర్లో వేసాం. చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. ఈ సినిమాని నీ ఫ్రెండ్ అనిల్ రావుపూడికి చూపించి ఇమ్మీడియట్గా ఈ సినిమా రిలీజ్ చేయాలంటే నీకు ఎస్విసి బ్యానరే కావాలి. నేను కూడా ఎస్విసిలోనే పుట్టాను. సో అనిల్ అడిగితే ఇమ్మీడియట్గా సినిమా చాలా బాగుందని చెప్పి శిరీష్ సార్కి చూపించాను. శిరీష్ సార్ చూసిన వెంటనే రాజ్ సార్కి చెప్పి రాజ్ సార్కి చూపించి దీనికి అన్నీ మేమున్నాం, మా బ్యానర్లో రిలీజ్ చేసుకోదగ్గ అద్భుతమైన సినిమా అవుతుంది ఇది, మేమున్నాం, మేము పబ్లిసిటీ స్టార్ట్ చేయనని ఎస్విసి బ్యానర్లో, అంటే నేను పుట్టిన బ్యానర్లో రిలీజ్ చేసుకునేంత స్థాయికి సినిమా వచ్చింది. అదే ఎస్విసి రిలీజ్ చాలా ప్రెస్టీజియస్గా పెట్టారుగా, పెట్టాం పోస్టర్ మీద. కరెక్ట్, యాప్ట్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా నాకు వర్కౌట్ అయిందని అంత బలంగా నమ్ముతున్నా. అదే సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ఇది, ఇది సంక్రాంతి తర్వాత వస్తున్నాం, ఇది ఉగాదికి వస్తున్నాం, మార్చిలో వస్తుంది. ఇది కూడా సంక్రాంతికి రావాల్సింది, మరో సంక్రాంతి కావాలి. థ్యాంక్ యూ. నీకు నిన్ను అభిమానించే వాళ్ళకి, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అయ్యేటట్టు అవకాశం కనిపిస్తున్నది. బట్ పెళ్లికాని ప్రసాద్ అని కానీ ఇట్స్ ఎ పాపులర్, మన మల్లీశ్వర్ సినిమాలో పెళ్లికాని ప్రసాద్ విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో ఒక ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లికాని ప్రసాద్ అని కానీ మనకు అదే గుర్తొస్తుంది. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళకి మధ్యలో బ్యాంకులో జరిగే గొడవలు, త్రివిక్రమ్ గారు అంటే ఆ అట్మాస్ఫియర్ ఏమైనా ఉంటుందా? అలాంటిది ఏమి ఉండదన్న, కేవలం ఈ సినిమా సంబంధించి ఆ టైటిల్ మాత్రం తీసుకోవడం జరిగింది. బట్ ఏ మాత్రం ఆ క్యారెక్టర్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ మాత్రం ఉండదు. ఇంకా ఒక మెట్టు ఈ సినిమా ఆ క్యారెక్టర్ పెంచుతుంది, బెటర్మెంట్ అవుతుంది. ఓకే, క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా. క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా అంటే ఇప్పుడు యూ సర్టిఫికేట్ అన్నది ఒకటే పాయింట్ కాదు కదా. ఈ మధ్య రోజుల్లో ఎక్కడో అంత కష్టపడుతున్నారు, అంతా చేస్తున్నారు, ఎక్కడో దాని తాలూకా గ్రూ మిస్ అయ్యి అది ఎటో వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడానికి ఇబ్బంది పడి అలా వస్తున్న సినిమాలు ఈ మధ్య ఎన్నో మిస్ఫైర్ అయినాయి. ఇప్పుడు దాంట్లో పెళ్లికాని ప్రసాద్ అని కానీ 100% నీ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఎస్విసి రిలీజు, ఇవన్నీ తట్టుకుని నిలబడుతుందా సినిమా? అన్న దిల్రాజు గారిని మెప్పించాను, శిరీష్ అన్నని మెప్పించాను, మారుతి అన్నని మెప్పించాను, అనిల్ రావుపూడిని మెప్పించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరకు ఇప్పుడు ఇన్ని అగ్ని పరీక్షలు దాటిందంటే ఇది మామూలు కాదుగా. వీటికన్నిటి మించి ప్రేక్షకులకు అల్టిమేట్, అది వేరే విషయం. ప్రస్తుతానికి ప్రేక్షకులే కదా, వీళ్ళు కూడా ప్రేక్షకులే జనరల్గా. అంటే ఆ సినిమా వాళ్ళకి ప్రేక్షకులు డిఫరెన్స్ ఉన్నట్లు, అంటే ప్రతి సినిమా వాళ్ళేంటి ప్రతిదానికి దాన్ని ఏం తప్పులున్నాయో చూస్తాం. ఎవరికి సినిమా చూపించినా అదే వీళ్ళకి చూపించడం వల్ల నీకు జరిగే ప్రయోజనం ఏంటంటే ఏదైనా ఎక్కడన్నా చిన్న ఉంటే మళ్ళీ రీషూట్ చేయమని ఎడిట్ చేయమని ఏదో చెప్తారనుకో. బట్ ఆడియన్స్ అది చెప్పే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు చూపించిన వాళ్ళు నచ్చింది, రిలీజ్ చేస్తున్నారు, దానికి బ్యాక్ బోన్గా నిలబడ్డారు అందరూ. సో అంటే నువ్వు ఇందాక చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో చేస్తున్నావు కానీ యూఆర్ నాట్ హ్యాపీ విత్ ది కెరీర్ కదా. అవును, ఎందుకు యూఆర్ నాట్ హ్యాపీ? అన్ని రోజులు ఒకలా ఉండవు కదన్నా. ఒక అప్ ఉంటుంది, ఒక డౌన్ ఉంటుంది, డౌన్ ఉంటే అప్కి వెళ్తే డౌన్కి వెళ్తాం. అంటే ఇప్పుడు మనం అనుకున్న క్యారెక్టర్లో ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు, ఇంకొకరు ఆపర్చునిటీ ఇంకొకరు గ్రాప్ చేయొచ్చు, రకరకాల డివియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దాని క్వశ్చన్ మార్క్ ఉండదు. సో ఆ టైం అలా ఉంది, దాన్ని మనం అనుభవించాలి. ఆ టైం దాటుతాం, ముందుకు నడుస్తావు. అంటే ఇబ్బంది పడ్డావా నువ్వు? ఇబ్బంది పడ్డం అంటే ఏమి, అని ఇబ్బంది పడ్డం అంటే నేను అనుకున్న క్యారెక్టర్ రావడం లేదు కదా అనేది ఇబ్బంది పడ్డా. అదే నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అదే బ్రహ్మాండం, అది దేవుడు భగవంతుడు ఇచ్చిన వరం. చాలా సినిమాలు చేశాను, సలార్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేశాను. అయినా మనకు కనపడ్డాం కానీ సాటిస్ఫాక్షన్ రావాలి. అంటే అంత సినిమాలు మనకు ఆ స్పేస్ దొరకడం ఒక అదృష్టం. అవును, అంత పెద్ద సినిమాలు ఆ స్పేస్ దొరకడం అదృష్టం. సో అది విధంగా
ఇప్పుడు అంటే నాకు నువ్వు ఒక హీరోగా నిలబడాలి అనే ఒక గట్టి అన్న ఈ పట్టుదల. రోజుకు నువ్వు క్యారెక్టర్లు చెప్పినా ఐఎమ్ రెడీ, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి చేసి వస్తా, ఇది చేస్తున్నాను కూడా, అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఇటువంటి సినిమాలు చేయడం వల్ల నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అరే మనం కూడా కొత్తగా చూసుకున్నాం, ఈ జనరేషన్తో కలిసి పని చేసాం, వాళ్ళ డైలాగులు నా నోటి వెంట చెప్పగలిగాను అనేది ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అది కావాలి కదన్నా. 24 గంటలు డబ్బులు 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 అని పెరుగుతున్నా. ఇప్పుడు ఈ సినిమా చూసాం, మీరు అందరూ మెచ్చుకుంటారు చూడండి, నేను ప్రామిస్ చేస్తున్నాను. అరే బాగా చేసేవారు అబ్బాయి అంటారు. అదే డబ్బులు కూడా వస్తాయి కదా సినిమా హిట్ అవును, తర్వాత రెమ్యునరేషన్ డబుల్ అయిపోతుంది. ఇంకా అంత దూరం ఆశలు లేవలే అన్న. ఫస్ట్ ఈ పరీక్షలు దాటి సినిమా 21st గ్రాండ్గా రిలీజ్ చేసి సక్సెస్ కొడితే నువ్వు చెప్పిన దాని ప్రకారమే దిల్ రాజు గారు చూసి ఓకే అన్నారు, అండ్ శిరీష్ గారు బ్రహ్మాండంగా ఉందన్నారు. అనిల్ రావిపూడి ఇప్పుడు మంచి గైర్ సర్క్ కదా అనిల్ రావిపూడి అంటే, ఆయన మాట ఎంత గొప్ప మాట అది. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేసిందంటే ఏంటున్నది సినిమాలోని? ఫన్ ఉంది. ఫన్ 55 సీన్లు ఉంటే 45 సీన్లు ఫన్ ఉంది సినిమాలో. ఓకే, మీరు అన్నింటినీ మర్చిపోయి నవ్వుకోవచ్చు. చిన్న అండర్లైన్ ఒక ప్యారలల్ ఒక కథ రన్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ స్ట్రగ్లింగే మనకు ఫన్. అంటే పెళ్లి కోసమా? అది పెళ్లి కోసం అనేది ట్రైలర్లో చెప్పాం. ఇంకొక మ్యాటర్ అయితే ఉంది, ఆ మ్యాటర్ సినిమాలో పెడతాం అంతే. ఓకే, హీరోయిన్ సైడ్ నుంచి వచ్చే ఒక మ్యాటర్ అనేది మనకు సినిమాలో బ్లాస్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఒక ప్రాబ్లం సినిమాలో బ్లాస్ట్ అవుతుంది. నా సైడ్ ఏంటి ప్రాబ్లం? కట్నం. మా నాన్న సైడ్ కట్నం టీజర్లో వదిలింది. అది అవును, ప్రస్తుతానికి ఇదే అనుకుంటారు. మనకు థియేటర్లో హీరోయిన్ ఫ్యామిలీ నుంచి వచ్చేది తప్పకుండా బ్లాస్ట్ అవుతుంది. అవునా? ఓకే, షూర్ షాట్ బ్లాస్ట్ అవుతుంది. వాళ్ళదే స్టోరీ. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు మనకి సినిమాలు వచ్చే సినిమాల్లో చూసుకుంటే కనుక ఓ పక్కన పెద్ద పెద్ద ఫ్యాంటసీలు వస్తున్నాయి, ఇంకో పక్కన మాయలు మంత్రాలు, తర్వాత హారరు, థ్రిల్లరు, ఇలాంటి జానర్స్లో జనం బాగా ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారు. ఏదో ఇంటర్నేషనల్ సినిమా అంటున్నారు, ఓటీటీ ప్రభావం అంటున్నారు, ఏంటో ఇవన్నీ. ఇప్పుడు ఈ సినిమాలో జనం వచ్చి ఎంజాయ్ చేసి ఒక సంక్రాంతికి వస్తున్నాం లాగా మంచి హిట్ చెయ్యాలి అని అంటే దీనిలో ఉన్న యూఎస్పీ ఏంటంటే ఏం చెప్తావు అన్న? మీరు ఇప్పుడు ఇన్ని జోనర్లు చెప్పారు, అన్ని జోనర్లను కలిపి మనం ఏమంటాం? సినిమానే అంటాం. జనాలకి సినిమా నచ్చితే చిన్న పెద్ద తేడా ఉండదన్న. వాళ్ళని 2 గంటల పాటు మనం నవ్వించగలిగామా? వాళ్ళ ఎమోషన్స్ అన్నీ బయట వదిలేసి థియేటర్లో మనం వెళ్ళిన తర్వాత మమ్మల్ని నవ్వించాడా లేదా అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుద్ది, ఇందులో నో డౌట్. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూడాలి అని నేను చెప్తే, నన్ను అడగంటే నాకంటూ ఎస్పెషల్లీ సప్తగిరి ఎల్ఎల్బికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని నేను గట్టిగా నమ్ముతాను. ఆ సినిమాకి, ఆ సినిమా తర్వాత నా నుంచి కరెక్ట్ సినిమా రాలా. ఈరోజు నేను ఇంతలా మీరు అన్నట్లు ఊపిరి బిగబెట్టి ఒక్క సినిమా నా నుంచి ఒక సినిమా బయటికి తీసుకురావాలరా, నన్ను బయటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సినిమా హాల్లోకి వెళ్ళి ఎక్కడికి అన్నా మీరు కనపడట్లా, మీరు ఆ సినిమా అలా చేశారు, ఈ సినిమా ఎలా చేశారు అడుగుతుంటారు కదండి. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అంటే నేను 100% వాళ్ళని ఎందుకు గుర్తున్నాను? నేను వాళ్ళకి ఒక కమిడియన్గా వాళ్ళని మనసుల్లో చెరగడం ముద్రేశాను కొన్ని క్యారెక్టర్లు. కమిడియన్గా కన్నా కూడా యూఆర్ ఎంటర్టైనర్గా. థ్యాంక్ యూ. మంచి, ఎందుకంటే ఈ కమిడియన్ దాటిని వచ్చినది ఏదో ఒక డైమెన్షన్ నీలో ఉంది కాబట్టే కదా సప్తగిరి ఎక్స్ప్రెస్ అవన్నీ చేసావు 100%. అంటే ఇలాంటి క్యారెక్టరు ఎంచుకోవడానికి, ఈ కథనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? నీకు 4-5 ఆప్షన్స్ వచ్చి ఉంటాయి కదా, నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్నావు కథల గురించి, నాకు తెలుసు ఆ విషయం. బట్ ఈ కథ మీదే నువ్వు ఎందుకు అరైవ్ అయ్యావు? అరైవ్ అంటే ఈ టీం అన్న, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు, అఖిల్ వర్మ కావచ్చు, లోహిత్ కావచ్చు, వాళ్ళు ఇంతకుముందు నావి 10 సీన్లు చూపించారు నాకు. అన్న ఇవన్నీ బ్లాస్ట్ సీన్లు అన్న, యూట్యూబ్లో ఇవన్నీ సినిమా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి. మేము బీటెక్ చేస్తున్నప్పుడు ఈ సీన్లకి థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మాకు తెలుసు అన్న. ఇప్పుడు ఈ సప్తగిరిని మేము 10 ఏళ్ళు చూసాం, ఇప్పుడు మాకు ఇలా చూపిస్తాం, ఇలా ఉంటాడు సప్తగిరి, మీరు ఇలా చేయండి అని చెప్పారు నాకు ఇంత క్లారిటీగా అరటిపండు తిన్నట్లు వాళ్ళు చెప్తుంటే ఇంకా నేను టెంప్ట్ అవ్వడం ఏంది, ఓహో నేను ఇలా కనపడతానా అంటే ఓకే నేను చేస్తాను. ఓహో, నీ అభిమానులకి ఓటేసావు అనమాట నువ్వు. అదే నాకు అభిమానులకు ఓటేసేదానికన్నా నా కళ్ళ కట్టినట్టు కొన్ని రీల్స్ చూపించారు, మనం ఇలా చేద్దాం, మీ గెటప్ ఎలా ఉంటుంది, మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీరు ఎలా కూర్చోవాలి, మీరు ఎలా మాట్లాడాలి, వద్దన్నా ఇన్నాళ్ళు ఇది చేశారు ఇప్పుడు ఇది చేద్దామని ఈ 2 డిఫరెన్స్ చూపిస్తున్నప్పుడు బాగుంది కదా. అది ఏం చేస్తానో తెలియదు, ఏం చేస్తానో నా కళ్ళ కట్టినట్టు వాళ్ళు చూపిస్తున్నారు. సో అంత అంటే అభిమానులు చెప్తున్నారు కదా అని క్యారీ అయిపోతున్నాను. అభిమానులు అనే గొప్ప మాట మాట్లాడాను, కానీ వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు.
అభిమానులు ఇన్ ది సెన్స్ ది లవ్ యూ. అది. ఇప్పుడు కాలేజ్ డేస్ నుంచి నేను ఫాలో Follow అవుతున్నాను. అవుతున్నారు. సో అది అభిమానులు అంటే ఎవరైనా అంతే. నేను నీ అభిమాన్నే. అందుకని Thank you. ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేయాలి, నీలో ఉండే అదేదో తమాషా పాయింట్ ఒకటి పట్టుకోవాలని నేను చాలా రోజులు బట్టి ట్రై చేస్తున్నాను. మరి ఇది అభిమానుల కింద లెక్క కదా 100%. అలా కనిపించలేదా నీకు ఇప్పుడు వీళ్ళు ఏదో క్యారీ అయిపోతున్నారు నా మీద ఎక్కువ ఇష్టం వల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు? నేను ఒకటి వాళ్ళు సరెండర్ అయిపోయాను. వాళ్ళకి సరెండర్ అయిపోయిన తర్వాత మనకి చెప్పేది ఉంది, నేను మాట్లాడడానికి ఏం లేదు కదా అన్న ఇక్కడ కూర్చో, ఈ సీన్లో మీకు ఏం లేదు, జస్ట్ తల ఓపెన్ చాలు ఊపుతా. అలా సరెండర్ అయిపోయాను వాళ్ళకి. ఏం జరుగుతుంది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు టోటల్ ఒక 2 hours సినిమా చూసిన తర్వాత అరే మ్యాటర్ పని అయిందిరా, నిజంగా వాళ్ళు చెప్పినట్టే చేశాను నేను అని నాకు సాటిస్ఫాక్షన్ దొరికింది. ఓకే చాలు, ఇంకా నేను నెత్తిని పెట్టుకుని నేను మోస్తాను హ్యాపీగా. కాదు ఇన్ జనరల్గా అంటే ఓకే ఈ సినిమా చేస్తావు తర్వాత ఇంకో సినిమా చేస్తావు అదంతా పక్కన పెడితే నీవు ఒక హీరోగా లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు నీకు ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు? నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్న మాట ఇది. అన్న నేను 80s బాన్ బాయ్. నేను అవును, మాకు అప్పట్లో గాడ్ అయినా ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన సినిమాలే మాకు ఒక ఆరాధ్య దైవంలా కనపడతాయి. అట్ ద సేమ్ టైం అప్పట్లో 4 pillars నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, విక్టరీ వెంకటేష్ గారు, ఈ సినిమాలు చూస్తేనే బతికి పెరిగాం మేము. 100% వాళ్ళ ప్రభావమే మా పైన ఎక్కువ ఉంటుంది. అంటే మేము ఈ అంటే ఇప్పుడు వీళ్ళ రైటింగ్ స్కిల్స్కి మనము అలా చేయాలని చెప్పి నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ LLB చేసింది. అవును, అలా ఇన్స్పిరేషన్గా నేను అలా చేయగలను అని ఏదో ఒక తెలియని ఉత్సాహంతో చేసిన సినిమాలు అవి. సో కాబట్టి డెఫినెట్గా అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ సినిమా రెఫరెన్స్లు ఎన్నో చూసాం ఈ సినిమాకి. ఇలా చేద్దాం, ఇలా అప్పులప్పారావు కావచ్చు, పేకాట పాపారావు కావచ్చు, రాజేంద్ర గజేంద్రుడు, మాయలోడు, ఈ సినిమాల రెఫరెన్స్లు ఏదంటది మన రాంబంటు, ఆ గారు చెట్టు కింద ప్లేనర్. అవును, ఆయన చేసినవన్నీ మాస్టర్ పీస్లో అవన్నీ. పెళ్లిపేటలో పెళ్లి పెళ్లి పుస్తకం సార్, పెళ్లి పుస్తకం, ఇవన్నీ చూసి ఇలా ఉంటే బాగుంటుందన్న. అంటే మనం అలా చేయలేము, ఒక రెఫరెన్స్గా చూసి మనం నవ్వుకోవడానికి. అలా అంటే ఆయన ఫుట్ స్టెప్స్లోకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంది? ఎందుకంటే ఆ స్లాట్ కంప్లీట్ ఖాళీగా ఉంది టు బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చేసేవన్నీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఓకే, ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ నలుగురు లాంటి సినిమాలు, తోలుబొమ్మలాట, అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు. బట్ ఆయన ఒక టైంలో నువ్వు చెప్పిన సినిమాలు చేసిన ఆ స్లాట్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఖాళీగా ఉంది. నరేష్ గారు ఆయన మెచ్యూర్డ్ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారు. ఆయన దో ఎంటర్టైనింగ్గా చేసిన అంటే దానిలోకి వెళ్ళే ఆ ప్రయాణం చేసే ఆలోచన ఏమైనా ఉందా ఆ స్లాట్లో? అంటే అంత పర్ఫార్మెన్స్ అంత చేయలేం కానండి, ఎవ్రీథింగ్ చెప్తున్నా అలా కాదు కానండి. బట్ డెఫినెట్గా అవకాశం వచ్చి అటువంటి సినిమాలు వస్తే మాత్రం నాకన్నా అదృష్టం మాత్రం గొల్లేరు. అలా అదృష్టం నాకు పెళ్ళి కాని ప్రసాద్ జరిగింది. అవునా? అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను, ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను, నువ్వు ఆన్సర్ ట్రై చేయి. ఎలాగంటే ఇప్పుడు ఈ రీమేక్లు రిలీజ్లు యుగం నడుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఒకటి నీతో రీమేక్ చేయాలని అనుకున్నారు అనుకో, ఎవరో నిర్మాతలు ఇంట్రెస్ట్, ఈ సినిమా తర్వాత భలే చేశాడు, మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చని. నీకు నచ్చిన సినిమా ఏది రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా? నాకు మాయిలోడు అండి, నిజం. అవునా? మాయిలోడు నాకు పాప సెంటిమెంట్ కావచ్చు, దాంట్లో ఉన్న చిన్న మ్యాజిక్స్, ఆ సెంటిమెంట్ కావచ్చు, అవన్నీ ఎందుకు నాకు ఆ సాంగ్స్ కావచ్చు, ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ కావచ్చు, దాంట్లో ఓవరాల్గా ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అది నిజంగా నాకు ఫేవరెట్ సినిమా. అంటే ఆయన ఎన్నో గొప్ప క్లాసికల్ చేసింది, ఎర్రమందారం, పెళ్లి పుస్తకం, ఇవన్నీ చేసిండు. అవును, నాకు మాయిలోడు ఎందుకు నాకు చాలా ఇష్టం. ఓకే, నాకు ఆ సినిమా ఎందుకు చాలా ఇష్టం, ఆ గెటప్, అంటే చూమంతరకాలి అని ఆ గెటప్ కావచ్చు, అది నాకు చాలా ఇష్టం. ఆ సినిమా అయితే నేను చాలాసార్లు చూస్తాను. అందులో ఎస్పెషల్లీ ఆ సినిమాలో రికార్డింగ్ అదే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సాంగ్స్, ఆ పాపతో వచ్చే సీన్స్ ఎలా ఉంటాయండి, ఇప్పటికే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అవును, ఆ ఎమోషన్స్, నాకు ఆ సినిమా బాగా ఇష్టం. అవునా? సో ఎవరైనా అడిగితే రీమేక్ ఏం చేద్దామంటే మైలోడి చేద్దామంటావా? అంతే, విత్ పర్మిషన్ ఆఫ్ ఎవ్రీవన్. ఎన్నో ఇప్పుడు రేపటి రోజున ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో ఎవరు చెప్పలేరు. ఒకటే, ఎందుకంటే కొన్ని వైబ్రేషన్స్ అయితే మాత్రం తెలుస్తాయి. పెళ్ళికాని ప్రసాద్గా వైబ్రేషన్ ఉంది. థ్యాంక్ యూ అన్న. కాబట్టి నెక్స్ట్ పిక్చర్ నుంచి నీ రూట్ ఎలా ఉంటుందో నీకే తెలియదు. కరెక్ట్. ఓకే, బట్ నువ్వు ఇన్ జనరల్గా కూడా మనం మాట్లాడుకుంటే ఒక హీరో అనగానే ఫైట్లు, యాక్షన్ పార్టు, రొమాన్సు, ఇలాంటివన్నీ ఎక్కువ
హీరోయిజంలో పార్ట్లు ఇవన్నీ కూడా అవును. కదా. ఇప్పుడు నువ్వు ఏ యాంగిల్లో నువ్వు ఒక ఫుల్ ఫార్మేట్ హీరోగా నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వగలవు అని నువ్వు అనుకుంటావు? మీరు చెప్పిన మా యాంగిలే, ఎంటర్టైన్మెంట్ తప్ప దాటను, ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్వి చేశాను, ఫైట్లు చేశాను, డ్యాన్స్, అది ఒళ్ళు ఊనం అయిపోయిన బాడీ ఎంత కష్టపెట్టుకోవాలి నాకు తెలుసు. ఈ సినిమా ప్రశాంతంగా అలా వెళ్ళి అలా వచ్చాను. సినిమా వర్కౌట్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది, రైటింగ్ స్కిల్స్ ఉన్న రైటర్స్ దొరికారు. నిజంగా ఆ పార్ట్ని ఆ స్లాట్లో కానీ నన్ను కానీ ఆ భగవంతుడు కూర్చోబెట్టగలిగితే చాలా అదే కోరుకుంటున్నా. నాకు అదే కనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇప్పుడు అదంతా గ్యాప్ ఖాళీ, ఇంకా ఎవరో ఒకరు కావాలి. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్, అది సారీ మీ బ్లెస్సింగ్స్ అదే జరగాలి 100%. కానీ ఇప్పుడు నువ్వేదో చాలా ఈ సినిమాలో పాటలు దాని మీద చాలా చర్చ జరుగుతుంది, నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని కూడా చెప్తున్నారు. అన్న వదిలే, అది ఇళయరాజు గారి పాట ఇందాక మీరు భోజనం చేస్తూ నేను పాడింది, అది మన సినిమాలో పాట కాదు. కాదు. ఓకే. ఇళయరాజు గారి పాట పాడా, అది చిన్న అన్వేషణలో చిన్న బిట్ అది. అంతే. రైట్. అంటే మీరు రిపీట్ చేసుకున్నారేమో ఈ సినిమాలోని అనిపించింది ఇందాకే. గుడ్. అయితే ఇప్పుడు మార్చి 21వ తారీఖున మళ్ళీ అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని, అఖిల తెలంగాణ ప్రేక్షకుల్ని అందరినీ నువ్వు బ్రహ్మాండంగా ఎక్సైట్ చేయడానికి వస్తున్నందుకు నీకు ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముందుగానే విజయాభినందనలు కూడా తెలియజేస్తున్నా. నా లవ్ యూ అన్న. నిజంగా చాలా పాజిటివ్గా మీరు చెప్పే ప్రతి మాట మాకు 21వ తారీఖు బ్లాక్ బస్టర్ కనపడుతుంది. బ్లాక్ బస్టర్ మేము టపాసులు కాల్స్తున్నట్లు కళ వస్తుంది నాకు. అది జరగాలి. సినిమా హిట్ అయితే సినిమా మొత్తం సినిమా ఇండస్ట్రీకే పండగ. అర్థమైందా? ప్రతి సినిమా ఆడితే కలకల్లా ఆడుతుంది. నీలాంటి వాడు నిజాయితీగా కష్టపడి రాత్రి పగులు దాని మీదే శ్రమపడి, నాకు తెలుసు కదా, పర్సనల్గా తెలుసు కాబట్టి. సో యూ డిజర్వ్ ఆల్ ద సక్సెస్ అండ్ యూ డిజర్వ్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఇక్కడి నుంచి నీ కెరీర్ కూడా బ్లాక్ బస్టర్ కెరీర్గా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఐ లవ్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్గా ఒక మాట, నేను ఎప్పుడు చాలా రోజులుగా నేను ఎప్పుడు డౌన్ఫాల్లో ఉన్నా, ఎప్పుడు కొంచెం డిప్రెషన్లో చిన్న ఉన్నా, మీరు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. తమ్ముడు ఇలా రా నువ్వు, అలా రా నువ్వు, ఇలానే ఒక తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకున్నారు చాలా విషయాల్లో. మీ గైడ్లైన్స్ కూడా నాకు చాలా ఉపయోగపడింది. ఈ కథ కూడా మీకు తెలిసి ముందే ఒక మాటగా చెప్పొట్టున్నాను ఎప్పుడో ఒకసారి. కాబట్టి త్వరలో ఇంకొక 2 డేస్లో మీకు మూవీ కూడా చూపిస్తాను నేను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అంటిల్ ఎండ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నా మంచి మనసులో సప్తగిరి ఎప్పుడూ ఉండాలి. తప్పకుండా. నీ మేనర్సే నీకు శ్రీరామ్ రక్ష. ఆల్ ది బెస్ట్. ఇది మన సప్తగిరి ప్రయాణం. సప్తగిరులుగా అతను ఎన్ని బాధలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ హీరోగా మనందరి ముందుకి వస్తున్నారు. కాబట్టి మనం నిండు మనసుతో దీవించి ఆయనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.